గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మేమందరం పెంచిల్కోనకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను గెట్ రెడీ విత్ మీ చేస్తుంటే మా తమ్ముడు వచ్చి దూరుతున్నాడు. మధ్యలో అయితే అక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ పడుతున్నాయి బాగా. సర్లే ఇంకా చూద్దామనేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ దేవుడి పాటతోనే స్టార్ట్ అయింది. హాయ్ చెప్పాను కదా, మాదైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నా దేవుడు పాట పెట్టే తర్వాత ఇంకే సాంగ్స్ అన్నా పెట్టుకోమని చెప్తుంది అనమాట మమ్మీ. అందుకే ఒక పాట పెట్టేశాము. సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇదైతే మా ఊరు చెరువు అనమాట. నేనైతే చాలా రోజుల తర్వాత దీంట్లో వాటర్ చూస్తున్నా. అందొచ్చింది ఫ్రెండ్స్. ఇంకా గౌతమి కూడా వస్తా అనింది అనమాట. అందుకని ఊరి దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్కిచ్చేసుకున్నాము. ఇంకా టిఫిన్ కూడా అక్కడే తీసేసుకున్నాం. కొంచెం ఉదయాన్నే బయలుదేరాము. ఇంకా టిఫిన్ చేసే టైం. తిను మమ్మీ, ఏం కాదు కానీ తిన్నా, ఏం కాదు. గుడికి పోతే ఎందుకు తినకూడదు? మీరిద్దరు మేస్తున్నారు. మీలో కూడా ఇట్లా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ తినకూడదు అట్లా పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా మమ్మీ లాగా ఎంత తినమని అడిగినా అస్సలు తినలేదనమాట. బట్ మేమైతే అస్సలు ఉండలేము తినకుండా. అందుకే మేమైతే ఫుల్గా టిఫిన్ తినేసాము. అండ్ ఇంకా వెళ్ళేదారిలో ఒక దగ్గర అయితే వాటర్ అడ్డం వచ్చేసింది అనమాట. ఆటో అయితే ఇరుక్కొని పోయింది. ఇంకా కార్ పోతుందో లేదో అనుకున్నాం. బట్ అక్కడ కొంతమంది ఉండి పోతుంది పోనీయండి అని చెప్పారు. ఇంకా ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అసలు ఎండ చూడండి ఎలా ఉందో, దిగంగానే ఇంకా కళ్ళు కూడా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఫుల్ ఎండ్ ఉంది. సరే అని చెప్పి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే. మా ఇంటి స్వామి కాబట్టి మేము చాలాసార్లు వచ్చామన్నమాట పెంచిల్కోనకి. బట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ. ఒక్కసారి కూడా వాటర్ ఫాల్స్ చూడలేదు. ఇంకా మా తమ్ముడైతే ఈసారి ఖచ్చితంగా తీసుకెళ్తా అన్నాడు మమ్మల్ని. ఇంక ఇక్కడ నేనైతే మెట్ల పూజ చేస్తున్నాను అనమాట. మమ్మీ చేయమని చెప్పింది. ఇంకా పసుపు నీట్గా కలిపి తెచ్చేసుకొని ప్రతి మెట్టుకి పూజిస్తూ చేశానమాట. ఇంకా టెంపుల్లోకి ఏంటంటే వెళ్ళిపోయాము. అక్కడ ఫోన్స్ అలా ఉండదు గర్భగుడిలో. సో ఇదైతే క్యూ టెంపుల్లోకి వెళ్ళడానికి. సాటర్డేస్ ఒక్కటే కొంచెం రష్ ఉంటుంది, మిగతా డేస్ చాలా నార్మల్గా ఉంటుంది. కళ్యాణం అయిపోయాక దేవుడు చూడండి అసలు ఎంత బాగున్నాడు. ఇంకా మేమైతే అక్కడ దేవుడి దగ్గరే కాసేపు కూర్చున్నాము దర్శనం అంతా అయిపోయాక. తర్వాత ఆదిలక్ష్మి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసేసుకున్నాక ఇంకా బయట మమ్మీ అయితే టెంకాయ ఇస్తుంది కొట్టి అందరికి. చూడు ఎట్లా తీస్తున్నాను. ఈ చెట్టు గురించి అయితే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక షార్ట్ కూడా పెట్టానమాట. మనకేమన్నా కోరికలు ఉంటే ఇక్కడ ముడుపు కట్టేసి మొక్కుకోవచ్చు అనమాట. అది నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. అండ్ పిల్లలు పుట్టని వాళ్ళు కూడా ఎక్కువ కడుతుంటారు. ఉయ్యాలు కడితే పిల్లల కోసమా? ఇంకా అన్ని టెంపుల్స్ తిరిగేసాము. దర్శనం అంతా అయిపోయింది. ఇంకా ఫుడ్ టైం కూడా అయిందనమాట. ఇక్కడే అన్నదానం కూడా చేస్తారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఎవరన్నా పెంచిల్కోనకి వస్తే డెఫినెట్గా ఇక్కడే తినండి. టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుందో. దేవుడి ఫుడ్ కదా, ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. ఇక్కడ నా ఫేవరెట్ అయితే పాయసం అండ్ ఆలూ ఫ్రై రెండు ఫుల్గా తినేసాము. ఇంక ఇప్పుడైతే ఫుడ్ తిన్నాక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే మా తమ్ముడు మమ్మల్ని మోసం చేశాడనమాట. వాడు ఏం చెప్పాడు, 1.5 కిలోమీటర్ ఉంటుంది పోవడానికి, రావడానికి 1.5, టోటల్ 3 ఉంటుంది అని చెప్పాడు. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే 3 కాదు, అరౌండ్ టోటల్ 5 to 6 ఉన్నట్టుందనమాట రాను పోను. నేనేమో 300 రూపాయలు జూడియో చెప్పులు వేసుకెళ్ళాను. అవేమో వాటర్లో ఫుల్ జారిపోతున్నాయి అనమాట. ఇంకెన్ని కష్టాలు పడి ఎక్కాను అక్కడికైతే నేను. ఇంకా రూట్ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. వాటర్, రాళ్ళు. కొన్నిసార్లు అయితే వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు ఏంటంటే సైడ్ ఉంటుంది అనమాట రాళ్ళల్లో పోవడానికి. ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎంత బాగుండిందంటే మేము వెళ్ళినప్పుడు మంచిగా వాటర్ పడుతున్నాయి అనమాట. మీరు చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. ఓకేనా?
ఇంత దూరం నడిపించినందుకు మా తమ్ముడిని తిట్టుకున్నాను, కానీ ఒక్కసారి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాక నాకైతే ఎంత నచ్చిందో. చాలాసేపు ఇంకా వాటర్లోనే ఫుల్గా ఆడుకున్నాం అనమాట. ఇప్పుడు ఉంది మెయిన్ సినిమా. ఇప్పుడు ఇంకా తడి బట్టలతో రిటర్న్ వెళ్ళాలి, సేమ్ వచ్చిన డిస్టెన్స్. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో, నా చెప్పులు అయితే జారిపోతూ ఉన్నాయి ఫుల్. అసలు వాళ్ళు దగ్గర వాళ్ళు అయ్యి ఉంటారు, అంతే దగ్గర వాళ్ళు. ఇంకా ఎంత దూరం ఉంటుందిరా? అరే ప్రతిసారి వచ్చేసాం దగ్గరికి అంటూ, అదేమో నీ తలకాయ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మోటివేషన్ అంట. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మేకప్ అంతా పోయింది రాకి మొహానికి. అమ్మో తెలివి, అందుకే అలాగా బంద్ చేసుకుంటా రేణుగాడికి చెప్తే. ఏమైంది? మూలెక్కుంది చూడు మీ పిల్ల. దగ్గరకు వచ్చినట్టు వచ్చేసాను. నువ్వు చెప్పకరా. సో చూడు, కడిగి 5 నీట్ కడిగిచ్చిన చూసు, ఇంత నీట్ కడిగి నీట్గా వెళ్ళి పెట్టుకో. వచ్చేసాం గుడి దగ్గరికి ఫైనల్గా. ఇక్కడికి వచ్చేసావా నువ్వు? నీ జుట్టు బలంలో పిచ్చోళం లాగా అయిపోయాం రా, మొత్తం తడిచి. రాకి ఒక టీ తాగుదాం పోయి మనం. మా మమ్మీ పాపం నడవలేదేమో అనుకున్నాము. నిజంగా వెళ్ళేటప్పుడు అయితే అందరికంటే ముందెళ్ళిపోయింది. ఇంకా తడి బట్టలతో వచ్చాం కదా, ఇక్కడ కోనేరు ఉంటుంది, దాని పక్కనే వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడైతే మనం డ్రెస్ చేంజ్ చేసేసుకోవచ్చు, స్నానం కూడా చేసేయచ్చు. అసలు ఈవినింగ్ వ్యూ చూడండి, టెంపుల్ ఎంత బాగుందో, అస్సలు రావాలనిపించట్లే అక్కడి నుంచి. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తారు. మా తమ్ముడు ఎల్లున్నాడు అనమాట ప్రసాదాలు తేడానికి. ఇంకా మొత్తం అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ రాజరాజేశ్వరి దేవిది కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అదైతే చాలా ఫేమస్ అనమాట. దానికి ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. బట్ మాకు వెళ్ళడానికి అయితే అస్సలు ఓపిక లేదు, అంత దూరం నడిచి వచ్చేసరికి. ఇంతకుముందు చాలాసార్లు చూసేసామన్నమాట, అందుకే ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళే దారిలో ఒక దగ్గర ఆపుకొని టీ అయితే తాగాము. టీ ఎంత బాగుందంటే అల్లం వేసి ఫుల్ ఇచ్చారు. ఇంకా మంచిగా తాగేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అలాగే కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం అనమాట అక్కడే. సో ఇంక ఇంటికైతే వచ్చేసాం ఫైనల్గా. అంతే ఇంకా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గాయ్స్.